Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఆల్రెడీ 145 పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా కావాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి జనరల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది. ఇప్పుడు కూడా కొత్తగా ఫామ్ అయిన విశాఖ జిల్లా. ఇది 2008 రాష్ట్ర పునర్విభజన తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యుయెన్సీ. అంతకుముందు విశాఖపట్నం నియోజకవర్గంలో ఉండేది. ఇక్కడ దాదాపు 2,80,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం వచ్చేసి 25,000, కమ్మ సామాజిక వర్గం 15,000, యాదవ సామాజిక వర్గం దాదాపు 38 నుంచి 40,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. గవర సామాజిక వర్గం వచ్చేసి 10,000, ఎస్సీలు దాదాపు 20 నుంచి 25,000 దాకా ఉన్నారు. పద్మశాలీలు 15,000, మత్స్యకార సామాజిక వర్గం 25,000, తూర్పు కాపులు 25,000, రెడ్డి సామాజిక వర్గం 25,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో చాలా క్యాస్ట్లు ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు 2,80,000 మంది పాపులేషన్ ఉండటము, ప్లస్ ఒకటే సామాజిక వర్గానికి ఎక్కువగా ఓట్లు ఉన్నాయి అని చెప్పడానికి లేదు. కానీ యాదవ్ సామాజిక వర్గానికి అయితే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 40,000 దాకా ఉన్నాయి. మిగతా క్యాస్ట్లన్నీ 10 నుంచి 20,000 దాకా ఉన్నాయి. బ్రాహ్మణులు 10,000 దాకా ఉన్నారు. క్షత్రియులు 10,000 దాకా ఉన్నారు. సో ఎలా చూసుకున్నా ఈ నియోజకవర్గంలో డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలే అత్యధికంగా ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి ఓసీలు ఉన్నారు. దాని తర్వాత ఎస్సీలు ఈ నియోజకవర్గంలో ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో వెలగపూడి రామకృష్ణ బాబు గారు టీడీపీ పార్టీ తరఫున 4,000 మెజారిటీతో 3% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోరు జరిగింది. త్రిముఖ పోరులో జస్ట్ 4,000 మెజారిటీతో గెలవడం జరిగింది. అప్పుడు పీఆర్పీ 2వ స్థానంలో వచ్చి కాంగ్రెస్ 3వ స్థానంలో రావడం జరిగింది. 2014లో తిరిగి వెలగపూడి రామకృష్ణ బాబు గారు దాదాపు 48,000 మెజారిటీ 28.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో తిరిగి వెలగపూడి రామకృష్ణ బాబు గారు 26,674 ఓట్ల మెజారిటీ దాదాపు 16% మార్జిన్తో గెలవడం జరిగింది. సో గత 3 ఎన్నికల నుంచి కూడా వెలగపూడి రామకృష్ణ గారే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. టీడీపీ పార్టీ తరపునే గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గం వచ్చేసి ఒక రకంగా టీడీపీకి కంచుకోట చేశారని చెప్పొచ్చు. ఆయనకి స్వతహాగా కూడా కంచుకోట చేసుకున్నారని చెప్పొచ్చు. వెలగపూడి రామకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ గా, బలమైన నేతగా ఎదిగారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గంలో పెద్దగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు లేనప్పటికీ ఈ నియోజకవర్గం ఓట్లతో ఈయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో వచ్చే మెజారిటీ పైన విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్ కూడా ఆధారపడి ఉంటారని చెప్పొచ్చు. సో ఒకవేళ ఈయన మళ్ళా తిరిగి 47,000, 50,000 మెజారిటీతో కనుక గెలిస్తే ఆ ఇంపాక్ట్ టీడీపీ ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేసే అతని పైన ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మళ్ళీ మార్జినలైజ్ అయ్యి 15,000, 20,000తో గెలిస్తే ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం ఎంపీ పైన కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 60,600 ఓట్ల దాకా రావడం జరిగింది. టీడీపీకి 87,000 ఓట్లు పోలవడం జరిగింది. జనసేనకి దాదాపు 18,000 ఓట్లు పోలైనాయి. బీజేపీకి దాదాపు 2,900 ఓట్లు. సో కూటమిగా చూసుకుంటే దాదాపు 1,08,000 ఓట్ల దాకా కూటమికి పోలవడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 47,190 ఓట్లు ఎన్డీఏకి అదనంగా ఉండడం జరిగింది. సో ఇదే 47,000 మెజారిటీని 2014లో కూడా టీడీపీ క్యాండిడేట్ పొందడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురు కన్నా పోటీ చేస్తే ఈ నియోజకవర్గం మామూలుగానే టీడీపీకి ఒక రకంగా కంచుకోట. జనసేన, బీజేపీ కూడా యాడ్ అయితే ఈ నియోజకవర్గంలో ఈజీగా గెలిచే సీట్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే టైప్ ఆఫ్ మెజారిటీని మళ్ళీ తిరిగి రాబట్టే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ చాలా ప్రయత్నించిందని చెప్పొచ్చు. చాలా స్ట్రాటజీస్ వాడింది. కొత్త క్యాండిడేట్స్ దింపింది. యాదవ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడం కారణంగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కూడా ఈ నియోజకవర్గంలో దింపడానికి ట్రై చేసింది. కానీ అన్ని తీసేసి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న ఆయన్ని బరిలోకి దించడం జరిగింది. సో ఆయన గెలుస్తారో లేదో చూడాలి. ఇంకా వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఈయన 2009 నుంచి ఇప్పుడు సిట్టింగ్ టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. ఈయన నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్లస్ మంచి ఇమేజ్ ఉందని చెప్పొచ్చు. మాస్ ఇమేజ్ ఉంది. జనాల్ని మొబిలైజ్ చేసుకోగలుగుతారు. ఎవరైనా ఆయన దగ్గరికి సహాయం కోసం వస్తే మంచి చేస్తారనేది ఈయన పైన ఇంపాక్ట్ ఉందని చెప్పొచ్చు. సో తిరిగి 4వసారి ఈయననే పోటీ చేస్తా ఉన్నాడు. ఈయన 4వసారి గెలిచి రికార్డు సృష్టిస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్
విశాఖపట్నం ఈస్ట్ తరపున ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈయన ఇప్పుడు వైజాగ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉండడం కొంచెం క్రియాశీలకంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ క్యాండిడేట్ కూడా ఈ నియోజకవర్గంలో బలం ఉంది. ప్లస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సౌమ్యుడు ప్లస్ జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారనే దానిపైన ఈయన ఇమేజ్ బిల్డ్ అవుతా ఉందని చెప్పొచ్చు. వెలగపూడి రామకృష్ణ గారికి అయితే కొద్దిగా మాస్ ఇమేజ్ ఉంది. ప్లస్ టీడీపీ కూడా సంస్థాగతంగా బలంగా ఉంది. అదనంగా జనసేన కూడా యాడ్ అవ్వడంతో ఈ నియోజకవర్గం టీడీపీకి ఎక్కువగా ఫేవరబుల్ సీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నా నా ప్రిడిక్షన్ అయితే ఈ నియోజకవర్గం టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య రీజన్స్ వచ్చేసి వెలగపూడి రామకృష్ణ గారికి ఉన్న సొంత ఇమేజ్ ప్లస్ టీడీపీ క్యాడర్ కూడా బలంగానే ఉండటము ప్లస్ జనసేన కూడా తోడవడం మంచి మెజారిటీతో గెలిచే సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రిడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.